నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. నేను సౌందర్య. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైతు సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం భూభారతిని అమల్లోకి తీసుకువచ్చిందని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఇళ్లకు తాళాలు ఉంటే చాలు దోచుకుంటున్న దొంగలు. 6వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంట్లో చొరబడి బంగారు వెండి నగలను ఉండాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచన. భూ సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం. రైతు సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం భూభారతిని అమల్లోకి తీసుకువచ్చిందని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మారుమూల గ్రామాలపై చిన్న చూపు చూడగా కాంగ్రెస్ ప్రభుత్వం అధిక నిధులు కేటాయిస్తూ అభివృద్ధి చేస్తుందని ఆయన వెల్లడించారు. సిరికొండ మండలంలోని కుర్దుల్పేట్, మైలారం, చీమన్పల్లి, దూప్యాతాండా, తాడ్పల్లి గ్రామాల్లో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. కుర్దుల్పేట్ గ్రామంలో గ్రామ పంచాయతీ భవనాన్ని, మైలారం గ్రామంలో సిసి రోడ్లను ప్రారంభించారు. చీమన్పల్లి గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, దూప్యాతాండాలో పంచాయతీ భవనానికి, తాడ్పల్లి గ్రామంలో సబ్ స్టేషన్ నిర్మాణానికి టెంకాయ కొట్టి శంకుస్థాపన చేశారు. సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మాట్లాడుతూ సిరికొండ మండలంలోని పలు గ్రామాల్లో సుమారు 5,80,00,000 నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 సంవత్సరాలు అధికారంలో ఉండి మారుమూల గ్రామాలైన చీమన్పల్లి, తాడ్పల్లి గ్రామాల అభివృద్ధిని పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం సుమారు 8 లక్షల కోట్ల అప్పు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 15 నెలల సమయంలోనే రేవంత్ రెడ్డి నాయకత్వంలో అనేక అభివృద్ధి పనులను చేపట్టినట్లు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇండ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తుందని అన్నారు. లోపభూయిష్టంగా ఉన్న ధరణి పోర్టల్ను తొలగించి భూభారతి తీసుకువచ్చి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతుల భూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని అన్నారు. జూన్ 2 నుంచి భూభారతి అమల్లోకి వస్తుందని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే మమ్మల్ని గెలిపించిన ప్రజలకే సమాధానం చెబుతామని, ప్రతిపక్షాలు మమ్మల్ని నిలదీసే అవసరం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పల్లె అభివృద్ధి లక్ష్యంగా కృషి చేస్తుందని అన్నారు. మారుమూల గ్రామమైన చీమన్పల్లి గ్రామంలో ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నెలకొల్పడం జరిగిందని, అలాగే తాడ్పల్లి గ్రామంలో మెరుగైన విద్యుత్ అందించడానికి సబ్ స్టేషన్కు శంకుస్థాపన చేసినట్లు చెప్పారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి స్థానిక ఎలక్షన్లలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు వెల్మ భాస్కర్ రెడ్డి, గొల్ల ఎర్రన్న, ఉమ్మాజీ నరేష్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బాకారం రవి, బాకారం సంతోష్, సొసైటీ చైర్మన్ గంగాధర్, దేగం సాయిలు, డిఎం అండ్ హెచ్ఓ రాజశ్రీ, తూకారం, డాక్టర్ అరవింద్, ఎస్ఈ రవీందర్, డిఈ అల్జాపూర్ రమేష్, ఏఈ చంద్రశేఖర్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చీమన్పల్లి గ్రామం అంటే అందరికీ తెలిసిందే. ఎందుకంటే గత ఒక సర్పంచ్ స్థాయి నుండి మరి ఆర్టీసీ చైర్మన్ వరకు ఒక 3 సార్లు ఎమ్మెల్యే, 3 సార్లు ఎంపీపీ, సర్పంచ్ అన్నీ ఉన్నటువంటి ఈ ప్రాంతం, ఈ గ్రామం నుండి చెందినటువంటి వ్యక్తి మాజీ ఎమ్మెల్యేగా ఉండే. మరి చాలామంది ఊహించారు ఈ ప్రాంతం అంతా కూడా మరి ఇన్ని రోజుల నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు,
మరి ఈ ప్రాంతం అంతా కూడా చాలా డెవలప్ అయిందేమో అని చెప్పి భావించారు. కానీ ఇక్కడ చూస్తే అత్యంత నియోజకవర్గంలోనే అత్యంత పేదరికంలో అత్యంత వెనుకబడిన ప్రాంతం ఏదైనా ఉందంటే ఈ ప్రాంతమే ఉంది. నేను ఆ రోజు 2023 డిసెంబర్లో ఎన్నికలప్పుడు ఇక్కడ రావడం జరిగింది. ఈ గడప గడప ప్రోగ్రాం కూడా చేయడం జరిగింది, ఎస్పెషల్లీ ఎస్సీ కాలనీలో కానీ ఇక్కడంతా గ్రామం తిరగడం జరిగింది. ఇక్కడ గ్రామంలో అసలు ఏమున్నది, మరి ఏం లేదు, అసలు గతంలో ఏం జరిగిన కొరకు మేము వచ్చి 15 నెలలు అయింది. మేము 5 ఏళ్ళ తర్వాత మేము చెప్పినవి చేయకుండా అప్పుడు ప్రజలకు సమాధానం మేము చెప్పుకుంటాం, మీకు అవసరం లేదు మధ్యన అడిగేది. మేము 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ మేము ఓట్లకు వస్తాం కదా, అప్పుడు మేము ప్రజలకు మేము సమాధానం చెప్పుకుంటాం, చేయగలిగినామా చేయకుండా ఎందుకు చేయలేదో కూడా చెప్తాం. ఒకవేళ నిజంగా తప్పు జరిగితే క్షమాపణ కూడా అడుగుతాం. కానీ మీకెవరా మధ్యాహ్నం మీకేం వచ్చింది? ఇవాళ 10 ఏళ్ళు రాజ్యమేలు ఒక ఏం పని చేసి ఒక ఇల్లు కట్టాలి, ఒక పేదానికి ఒక గుంట భూమి ఇవ్వలే, చదువుకున్న పోరానికి ఒక్కరిని కూడా ఉద్యోగం ఇవ్వలే. మీరు ఫామ్ హౌస్లు కట్టుకొని దేశాన్ని దోసుకొని తిని ఇంకా మీరు మా దగ్గర మాట్లాడతారా? మీకు మాట్లాడే హక్కు లేదని చెప్తా ఉంది ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు. ఇక బీజేపీ వాళ్ళు అయితే అది అంతా అది జూటా పార్టీ. బీజేపీ అంటే భారతీయ జూటా పార్టీ. స్వయాన ప్రధానమంత్రి గారే హైదరాబాద్లో పులులు ఉన్నాయి ఏనుగులు ఉన్నాయని మాట్లాడుతున్నాడు. మీకు అనవాడే ఎప్పుడైనా ఇక జూలో చూసిండేమో మరి ఆయన. జిల్లా ప్రధాన జడ్జిగా సునీత కుంచాల గత 3 సంవత్సర కాలంలో జిల్లా ప్రజలతో మమేకమై న్యాయ సేవలు అందించడం అభినందనీయమని న్యాయవాదులు అన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలకు సత్వర న్యాయం అందిస్తూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల పెద్దపల్లి జిల్లాకు బదిలీ అయిన సందర్భంగా జిల్లా న్యాయాధికార సేవా సంస్థ సమావేశం హాల్లో శుక్రవారం నాడు న్యాయవాదులు శాలువాలతో సన్మానించి మెమంటోలు అందజేసి ఘనంగా సత్కరించారు. సందర్భంగా జిల్లా న్యాయవాద పరిషత్ అధ్యక్షులు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ గత 3 సంవత్సరాల్లో జిల్లా ప్రజలతో మమేకమై న్యాయ సేవలు అందించడం అభినందనీయమని అన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలకు సత్వర న్యాయం అందించి కృషి చేయాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఇంకా ఈ కార్యక్రమంలో డిఎల్ఎస్ఏ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి పద్మావతి, డిఫెన్స్ కౌన్సిల్ రాజ్ కుమార్ సుబేదర్, ఉదయ్, కృష్ణ ప్రమోద్, విశ్వక్సేన్, రవిబాబు, ఖలీద్, మహిపాల్ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని సిఎస్ఐ చర్చ్ క్రైస్తవులతో సందడిగా దర్శనమిచ్చింది. గుడ్ ఫ్రైడే వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. నగరంలోని కంటేశ్వర్లో గల సిఎస్ఐ చర్చ్ను గుడ్ ఫ్రైడే సందర్భంగా అందంగా ముస్తాబు చేశారు. క్రైస్తవులు ఉదయాన్నే చర్చ్కు చేరుకొని చర్చ్ పాస్టర్ సామూహిక ప్రార్థనలు చేయించారు. యేసు ప్రభువును కీర్తిస్తూ కీర్తనలు ఆలపించారు. చర్చ్ ఫాదర్ గుడ్ ఫ్రైడే విశేషాలను వివరించారు. క్రైస్తవ మత పెద్దలు యేసుక్రీస్తు సూక్తులను, ప్రవచనాలను వినిపించారు. వేడుకల్లో రెవరెండ్ సిహెచ్ జార్జ్, ప్రెస్బైటర్ ఇన్ఛార్జ్ డి సుధీర్ ప్రకాష్ రావు, పాస్టోరల్ సెక్రటరీ బి ప్రశాంత్, చర్చి స్టీవార్డ్ ప్రెస్బీటర్ వినోద్ కుమార్, పాస్టోరేట్ స్టీవార్డ్ పి జయప్రసాద్తో పాటు క్రైస్తవ సోదరులు, మహిళలు పాల్గొన్నారు. సిఎస్ఐ సెంటినరీ చర్చ్ నిజామాబాద్ సంఘ పక్షాన కమిటీ పెద్దలు, నాయకులు, నాయకురాళ్ళందరి పక్షాన శుభములను అందజేస్తూ ఉన్నాను. మానవ జాతి భూమి మీద ప్రారంభమైనది మొదలుకొని దేవునికి మానవునికి సంబంధ బాంధవ్యములు, సహవాసముల కొరకు ఎన్నో ఆలోచనలను మానవుడు జరిగించినటువంటి వాడుగా ఉన్నాడు. కొన్ని సాంప్రదాయాలలో వాళ్ళు దేవుణ్ణి ఆరాధనలు చేయడము, ప్రార్థనలు చేయడము, ఇంకా జీవితంలో అన్నీ విడిచిపెట్టి దేవుని కొరకే బ్రతికేటటువంటి వారుగా ఉన్నారు. అయితే దేవుణ్ణి, మానవుని చరిత్రలో ఎప్పుడైనా కూడా దూరం చేస్తున్నటువంటి అంశం ఏది? ఒక మనిషి దేవుని నుండి దూరం కావడానికి కారణం ఏంది అని ఆలోచన చేసినట్లయితే పాపం అనేది మనిషిని దేవుని నుండి దూరం చేస్తూ ఉంది. పాపమే మానవుని యొక్క సకల విధములైనటువంటి కష్టాలకి, కన్నీళ్ళకి కారణంగా ఉంది. ఎన్నో అనారోగ్యాలు ఈరోజు మనిషి పాపం చేయడం వలన కలిగేటటువంటివిగా ఉన్నవి. సమాజము ఎంత పాపము వలన
ఎంత దిగజారిన పరిస్థితులను అనుభవిస్తూ ఉందనంటే 2-3 సంవత్సరాల ఆడపిల్లల మీద అత్యాచారాలు చేయడం, క్రూరంగా ఆడపిల్లలను నరికివేయడం, లేక దోపిడీలు, దొంగతనాలు, పక్షపాతము, హింస ఇవన్నీ జరిగించబడడం ఒక మనిషిలో ఉన్నటువంటి పాపపు స్వభావమే ఇలాంటి నేరములన్నిటికీ కారణమైనటువంటిదిగా ఉంది. నగరంలోని శబ్ద కాలుష్యం చేస్తున్న వాహనాలపై సిపి సాయి చైతన్య దృష్టి సారించారు. నిబంధనలు ఉల్లంఘించిన పలు వాహనదారులపై కొరడ జులిపించారు. నిజామాబాద్ నగరంలో యువకులు తమ ద్విచక్ర వాహనాలకు మోడిఫైడ్ సైలెన్సర్లు అమర్చి నగర వాసులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అయితే నగరంలో శాంతి భద్రతలపై దృష్టి సారించిన సిపి సాయి చైతన్య ఇలాంటి న్యూసెన్స్ ఘటనలపై సీరియస్గా చర్యలు చేపట్టారు. దీంట్లో భాగంగా ఇటీవల ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీల్లో భాగంగా తమ వాహనాలకు బిగించిన మోడిఫైడ్ సైలెన్సర్లను తొలగించిన ట్రాఫిక్ పోలీసులు శుక్రవారం నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద వరుసగా ట్రాఫిక్ ఏసీపీ నారాయణ, సిఐపి ప్రసాద్ల ఆధ్వర్యంలో పేర్చి రోడ్డు రోలర్తో ధ్వంసం చేయించారు. ఇకపై బైక్లకు మోడిఫైడ్ సైలెన్సర్లు అమర్చితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లును నిరసిస్తూ బాన్స్వాడలో ముస్లిం మైనార్టీలు నిరసన వ్యక్తం చేశారు. ముస్లింలకు తీవ్ర నష్టం వాటిల్లేలా ఉన్న ఈ బిల్లును తక్షణమే రద్దు చేయాలని, లేదంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ పట్టణంలో ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపు మేరకు తంజిముల్ మస్జిద్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. పట్టణంలోని అన్ని మస్జిద్ల ముందు జుమ్మా నమాజ్ తర్వాత నల్ల బ్యాడ్జీలు ధరించి ప్లక్కార్డులతో నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ బిల్లు వల్ల ముస్లిం సమాజానికి నష్టమే కానీ లాభం లేదని మస్జిద్ కమిటీ అధ్యక్షుడు ఇంతియాజ్ అహ్మద్, కార్యదర్శి అజీం అన్నారు. ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని కోరారు. సుప్రీంకోర్టు ఈ బిల్లును రద్దు చేసి ముస్లింలకు న్యాయం చేస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ బోర్డు బిల్లును వ్యతిరేకిస్తూ రుద్రూర్ మండల కేంద్రంలోని జామా మసీద్లో శుక్రవారం ముస్లింలు శాంతియుతంగా నిరసనలు తెలిపారు. నమాజ్ తర్వాత నల్ల బ్యాడ్జీలు ధరించి మసీద్ వద్ద వక్ఫ్ బోర్డు బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సందర్భంగా జామా మసీద్ సదర్ జాహూర్ షేక్ నిసార్ మాట్లాడుతూ మైనార్టీల హక్కులకు ముప్పుగా భావించే వక్ఫ్ బోర్డు బిల్లుకు వ్యతిరేకంగా నిరసన చేపడుతున్నామని తెలిపారు. ఈ బిల్లు ముస్లింలను మాత్రమే కాకుండా ఇతర మైనార్టీ వర్గాలను కూడా ప్రభావితం చేస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. బిల్లు వక్ఫ్ బోర్డు స్వయం ప్రతిపత్తిని నాశనం చేస్తుందని, వక్ఫ్ ఆస్తులను ప్రభుత్వం నియంత్రణలోకి తీసుకువస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జామా మస్జిద్ సదర్ మహమ్మద్ ఇమ్రాన్ ఖాద్రీ, మహమ్మద్ యూనుస్, తెలంగాణ ముస్లిం హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు లాల్ మొహమ్మద్, జిల్లా అధ్యక్షుడు సయ్యద్ ముల్తానీ ఖాజమియా, తురబ్ సాబ్, మహమ్మద్ ఇబ్రహీం, మహమ్మద్ హుసేని, అఫ్రోజ్ పటేల్, షేక్ హాజీ తదితరులు పాల్గొన్నారు. ధర్మోరా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో సందడిగా దర్శనమిచ్చింది. మండల పూజలో భాగంగా అభిషేకాలు, అర్చన, హారతి కార్యక్రమాలు నిర్వహించారు. మోర్తాడ్ మండలం ధర్మోరా గ్రామంలో వెలసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు మండల పూజ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి భక్తులు, మహిళలు, గ్రామస్తులు అధిక సంఖ్యలో హాజరై భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఉదయం మూలామూర్తుల అభిషేకం, అర్చన, కలశ స్థాపన, మండప దేవత ఆహ్వానం, ద్వారపాలక విగ్రహాలకు జాలాదివాసం, పుష్పదివాసం, పంచగవ్యతో అభిషేకం జరిపి ప్రతిష్ఠించారు. అనంతరం భక్తులందరికీ ఆలయ ధర్మకర్త ఆధ్వర్యంలో తీర్థ ప్రసాదాల వితరణ, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా ఆలయ ధర్మకర్త ముస్కు అనూప్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మండల పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినట్టు తెలిపారు. స్వామివారి కృపతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
ఇంకా ఈ పూజా కార్యక్రమంలో నిజామాబాద్ మాజీ మేయర్ ఆకుల సుజాత, శ్రీశైలం, కేఆర్ రవీందర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, విశ్వహిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నిజామాబాద్ జిల్లా మూర్తల్ మండల్ ధర్మవరం గ్రామంలో శ్రీ భూదేవి శ్రీదేవి సహిత వెంకటేశ్వర స్వామి గుడి 40వ రోజు మండల పూజ జరుపుకున్నాం. దాంతోపాటు ద్వారపాలకుల ప్రతిష్ట, బలిపీఠాల ప్రతిష్టతో ఈ 40 రోజుల కార్యక్రమం ఈరోజుతో ముగిసింది. తదుపరి కార్యక్రమము వార్షికోత్సవం బ్రహ్మోత్సవాలు చేసుకోవాలని నిర్ణయించినాం. తేదీ పూజారులు తదుపరి తేదీలో తెలియజేస్తారు. ప్రతిష్టాపన రోజు 7, 8, 9 ఏప్రిల్ తేదీల్లో జరిగాయి. తర్వాత సండే 15వ తారీఖు ధ్వజస్తంభ ప్రతిష్టాపన. ఈరోజు మండల పూజ. 5 రోజుల కార్యక్రమానికి గ్రామ కమిటీ, గ్రామ ప్రజలు, ముఖ్యంగా గ్రామ ముత్తైదువులు సహకారం చాలా గొప్పగా ఉంది. ఈ 5 రోజుల పాటు మేము అన్నప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేసినాము. దానికి కూడా చాలామంది భక్తులు ఇచ్చేసి ఆలయాన్ని మా కృషిని ఆశీర్వదించారు. దానికి వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి రుణపడి ఉన్నాం. ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇప్పుడు కొన్ని తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ బహిరంగ సభ విజయవంతం కోసం పార్టీ అధినేత కేసీఆర్ పార్టీ నాయకులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. నేపథ్యంలో సభకు మహిళలు అధిక సంఖ్యలో వచ్చే విధంగా ఎమ్మెల్సీ కవితతో పాటు ఇతర నాయకులతో సమీక్షించారు. ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరగనున్న పార్టీ రజతోత్సవ సభ గ్రాండ్ సక్సెస్ కోసం మాజీ సీఎం, పార్టీ అగ్రనేత కేసీఆర్ పార్టీ నాయకులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సభలో మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు, సభ విజయవంతంలో వారి భాగస్వామ్యం, అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యాచరణకు సంబంధించిన తగు సూచనలు చేస్తూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలోని నివాసంలో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవితతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు, పార్టీ మహిళా నేతలు తదితరులు పాల్గొన్నారు. ఇంకా నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే ఆశనగారి జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భూభారతి చట్టంపై రైతులకు పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. భూ సమస్యలు కలిగిన రైతులు ఏడాది కాలంలోపు భూభారతి పోర్టల్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. అవగాహన సదస్సులు అనంతరం మే మొదటి వారంలో అధికారులు గ్రామాల వారీగా సదస్సులను ఏర్పాటు చేసి అర్జీలు స్వీకరిస్తారని అన్నారు.
భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టంపై రైతులు పరిపూర్ణమైన అవగాహన ఏర్పరచుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. చట్టంలోని అంశాలపై గ్రామాల్లో విస్తృతంగా చర్చిస్తూ తోటి రైతులకు అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. శుక్రవారం డిచ్పల్లి మండలంలోని నడపల్లిలో మోపాల్ మండల కేంద్రంలో గల రైతు వేదికలో వేర్వేరుగా నిర్వహించిన భూభారతి చట్టం అవగాహన సదస్సుల్లో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. సందర్భంగా భూభారతి చట్టం ద్వారా రైతులకు చేకూరే ప్రయోజనాల గురించి కలెక్టర్ ఒక్కో అంశం వారీగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. భూ సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా ప్రభుత్వం రూపొందించిన భూభారతి చట్టం 2025 జనవరిలో గెజిట్ రూపంలో వచ్చిందని, సమగ్ర అంశాలను పొందుపరుస్తూ ప్రభుత్వం ఏప్రిల్ 14న ఈ చట్టాన్ని ప్రవేశపెట్టిందని కలెక్టర్ వివరించారు. భూ సమస్యలు కలిగిన రైతులు ఏడాది కాలంలోపు భూభారతి పోర్టల్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. అవగాహన సదస్సుల అనంతరం మే మొదటి వారంలో అధికారులు గ్రామాల వారీగా సదస్సులను ఏర్పాటు చేసి అర్జీలు స్వీకరిస్తారని అన్నారు. భూభారతి చట్టం ప్రకారం భూ సంబంధిత సమస్యలను నిర్దిష్ట గడువులోపు పరిష్కరించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. సమస్య పరిష్కారం కాకుంటే కలెక్టర్కు లేదా CCLAకు అప్పీల్ చేసుకోవచ్చని, ఈ చట్టంలో కొత్తగా ల్యాండ్ ట్రిబ్యునల్ కూడా అందుబాటులో ఉంటుందని సూచించారు. ధరణిలో రెవెన్యూ కోర్టులను తొలగించడం వల్ల భూ వివాదాల విషయంలో రైతులు సివిల్ కోర్టులను ఆశ్రయించాల్సి వచ్చేదని గుర్తు చేశారు. దీనివల్ల రైతులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం ప్రస్తుత భూభారతి చట్టం ద్వారా ఇదివరకటి తరహాలోనే రెవెన్యూ కోర్టులు పునరుద్ధరించిందని వివరించారు. భూ సమస్యలను స్థానికంగానే పరిష్కరించుకునేందుకు రెవెన్యూ డివిజన్ అధికారికి కలెక్టర్కు అధికారాలు కల్పించారని తెలిపారు. అయినా కూడా సమస్య పరిష్కారం కాలేదని రైతులు భావిస్తే అప్పీలు చేసుకోవచ్చని సూచించారు. ఆర్థిక స్తోమత లేని పేద రైతులకు ఉచిత న్యాయ సహాయం కూడా సమకూర్చడం జరుగుతుందని తెలిపారు. ఈ సదస్సుల్లో నిజామాబాద్ RDO రాజేంద్ర కుమార్, IDCMS చైర్మన్ తారాచంద్, నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, డిచ్పల్లి మండల స్పెషల్ ఆఫీసర్ యోహాన్, స్థానిక అధికారులు, రైతులు పాల్గొన్నారు. అపీల్ ప్రొవిజన్స్ కానీ, రివిజన్ ప్రొవిజన్స్, అదేవిధంగా భూదారు, వాటన్నిటికి కూడా ఈ యాక్ట్ లో కొత్తగా చేర్చడం జరిగింది. ఈ సెక్షన్ 4లో రూల్ 4 ప్రకారంగా ఎవరికైతే ఫార్మర్స్ కి దీంట్లో గ్రీవెన్సెస్ ఉన్నాయో ఆ దీంట్లో క్లియర్ గా రూల్స్ లో ఆ అప్లికేషన్స్ ని ఎలాగా డిస్పోజ్ చేయాలి అనేది కూడా మెన్షన్ చేశారు. సో కొన్ని రకాల అప్లికేషన్స్ RDO స్థాయిలో క్లియర్ చేయడం జరుగుతుంది. మరికొన్ని అప్లికేషన్స్ మనకి తహసీల్దారు స్థాయిలో కలెక్టర్ లెవెల్లో కూడా డిస్పోజ్ చేయడం జరుగుతుంది. సో ఈ అప్లికేషన్స్ డిస్పోజ్ చేయడానికి నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇప్పటి వరకు దానిలో ఎవరైనా అప్లై చేసుకుంటే ఆ తహసీల్దారే ఎంక్వైరీ చేసి రిపోర్ట్స్ అన్ని సబ్మిట్ చేస్తున్నారు. బట్ ఇప్పుడు ఏమంటే ఎవరైతే అప్లై చేశారో ఆ రైతుకి, అదే విధంగా మనకి ఎఫెక్టెడ్ పార్టీస్ ఎవరున్నారో వాళ్ళకి కూడా నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. నోటీసులు ఇచ్చిన తర్వాత ప్రాపర్ ఎంక్వైరీ చేసిన తర్వాత అప్లికేషన్ లో నోటీసులు ఇచ్చిన 60 రోజుల్లో ఆ అప్లికేషన్స్ అనేవి డిస్పోజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ అప్లికేషన్స్ డిస్పోజ్ చేసిన తర్వాత ఒకవేళ ఏమైనా గ్రీవెన్సెస్ ఉన్నా కూడా అపీల్ ప్రొవిజన్స్ అనేది ఉన్నాయి. సో దీంట్లో మనకి ఆల్రెడీ ల్యాండ్ రికార్డ్ అయ్యి ఒకవేళ సర్వే నెంబర్ మిస్టేక్ గా ఉంది, ల్యాండ్ ఎక్స్టెంట్ మిస్టేక్ ఉంది, నేములో కొంత మిస్టేక్ ఉంది అంటే మనకి అప్లై చేసుకోవచ్చు. అదే విధంగా అసలు ఎంటైర్ గా మా ల్యాండ్ ప్రీవియస్ గా పాత పట్టా పాస్ పుస్తకాలు ఉన్నాయి, అసలు కొత్త పట్టా పాస్ పుస్తకం రాలేదు, టోటల్ గా ల్యాండ్ మొత్తం మిస్ అయిందైనా కూడా మనకి అప్లై చేసుకోవడానికి ఈ భూభారతి చట్టంలో ప్రొవిజన్స్ అనేది ఇవ్వడం జరిగింది. కార్మికుల హక్కుల కోసం పోరాడిన వ్యక్తి జల్ల మురళి అని తెలంగాణ ప్రగతిశీల భవన మరియు ఇతర నిర్మాణాల కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు అనురాధ నివాళులర్పించారు. కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాడిన గొప్ప వ్యక్తి, ఆదర్శ కమ్యూనిస్టు అని కొనియాడారు. CPI-ML న్యూ డెమోక్రసీ నిజామాబాద్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో బోర్గంపి శ్రామిక నగర్ గూడెంలో ఇటీవల మృతి చెందిన కార్మిక నాయకుడు జల్ల మురళి సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సంతాప సభకు హాజరైన తెలంగాణ ప్రగతిశీల భవన మరియు ఇతర నిర్మాణాల కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు అనురాధ మాట్లాడుతూ దశాబ్దాలుగా పెట్టుబడిదారులు శ్రామిక వర్గాన్ని శ్రమను దోచుకుంటూనే ఉన్నారని అన్నారు.
ఈ దోపిడీ వర్గ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఇన్నేళ్లు మురళి పోరాడి శ్రామికుల పక్షాన నిలబడ్డారని తెలిపారు. పీడిత ప్రజలకు సమాన అవకాశాలు ఇవ్వాలని, కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని మురళి కోరుకున్నాడని అన్నారు. నిజామాబాద్ నగరంలో వందలాది మంది పేద కుటుంబాలకు ఇండ్ల పట్టాల ఉద్యమంలో మురళి అన్న ముందున్నాడని, మురళి జీవితాంతకాలం కమ్యూనిస్టు విలువలకు కట్టుబడి ఆదర్శంగా ఉన్నాడని, ఆయన మరణం విప్లవోద్యమానికి తీరని లోటని అన్నారు. మరో వక్త సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య మాట్లాడుతూ, బీజేపీ కేంద్ర ప్రభుత్వ హిందుత్వ రాజకీయాలు ప్రజలకు ఏం కావాలో ప్రశ్నించకుండా మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. దేశంలో మొత్తం శ్రామిక వర్గంలో హిందూ మతంలో ఉన్న కార్మిక వర్గమే ఎక్కువ శాతం ఉన్నదని, మరి అలాంటి కార్మిక వర్గానికి నీడ, తిండి, మౌలిక సదుపాయాలు, ఉద్యోగాలు, శ్రమకు తగ్గ వేతనాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఈ విధానాలపై ప్రజలు, శ్రామిక వర్గం కళ్ళు తెరవాలని, మతం పేరుతో చేస్తున్న దోపిడీ మోసంను తిరస్కరించాలని కోరారు. నిజామాబాద్ నగరంలో ఐఎఫ్టియు సంఘ నిర్మాణాన్ని విస్తృతం చేయడంలో మురళి కీలక పాత్ర ఉందన్నారు. ఇంకా ఈ సభలో న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు వేల్పూర్ భూమయ్య, ఎన్ దాసు, నీలం సాయిబాబా, మల్లికార్జున్లు ప్రసంగించారు. డివిజన్ కార్యదర్శి పరుచూరి శ్రీధర్, నగర కార్యదర్శి సాయిబాబా, ఇఫ్ట్ నాయకులు సూర్య శివాజీ, శివకుమార్, పిఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు ఆకుల అరుణ తదితరులు పాల్గొన్నారు. హక్కుల కోసం, కార్మిక హక్కుల కోసం మాత్రమే కాదు, పేదవాడు నివసించడానికి 60 గజాలు ఇల్లుండాల్సినటువంటి అవసరం ఉంది. దశాబ్దాలుగా రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులని కాలరాస్తున్నటువంటి ప్రభుత్వాలు చేయలేనటువంటి పనులను కామ్రేడ్ మురళన్న ఈ ప్రాంతంలో అనేక గుడిసెవాసుల పోరాటాలు నిర్వహించేది. ఆ పోరాటంలో ఒక ముఖ్యమైనటువంటి పాత్రను పోషించి నివాస హక్కుల కోసం మాట్లాడినటువంటి వాడు. అంతేకాదు మానవ హక్కుల కోసం మాట్లాడినటువంటి వాడు, మహిళల హక్కుల కోసం మాట్లాడినటువంటి వాడు. అంతిమంగా అంతరాలు లేనటువంటి ఒక నూతన సమాజ ఆవిష్కరణని కలలు కన్నటువంటి వాడు కామ్రేడ్ మురళన్న. నిజమే, మురళన్న చనిపోవడం భౌతికంగా మనందరికి నష్టమే, కుటుంబానికి నష్టమే. కానీ అంతకంటే ఈరోజు పీడిత ప్రజలకు, పీడిత ప్రజల ఉద్యమాలకు మరింత నష్టం అనేది నేను భావిస్తా ఉన్నా. ఈరోజు కార్మిక వర్గం పైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్నటువంటి అనేక చట్ట వ్యతిరేక విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలు అమల్లోకి వస్తున్నటువంటి సందర్భంలో, కార్మికుల మెడల మీద కత్తులు వేలాడుతున్నటువంటి సందర్భంలో 44 కార్మిక చట్టాలను తీసుకొచ్చి 140 సంవత్సరాల చరిత్రను వెనుకకెళ్ళి ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికుడు మళ్ళీ 12 గంటలు పనిచేయాల్సిందని కార్మికులను కట్టు బానిసలుగా చేసి మాట్లాడుతున్నటువంటి అట్లాంటి చట్టాలను తీసుకొచ్చి ప్రజల మీద, కార్మికుల మీద రుద్దుతున్నటువంటి ఒక సందర్భంలో కామ్రేడ్ మురళన్న లేని లోటు తీర్చలేనటువంటిది. నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని డిఎంఈ సందర్శించారు. ఆసుపత్రిని క్షేత్రస్థాయిలో సందర్శించాలని వైద్యారోగ్య శాఖ మంత్రి ప్రభుత్వ సలహాదారులు ఆదేశించడంతో వచ్చిన డిఎంఈ ఆసుపత్రిలో రోగులకు కల్పిస్తున్న సౌకర్యాల కల్పనపై కలెక్టర్తో చర్చించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని డిఎంఈ ప్రొఫెసర్ డాక్టర్ నరేంద్ర కుమార్ నేతృత్వంలోని ఉన్నతాధికారుల బృందం గురువారం సందర్శించింది. డిఎంఈతో పాటు రాష్ట్ర ఎంఎస్ఐడిసి చీఫ్ ఇంజనీర్ దేవేందర్, ఇతర అధికారులు ఆసుపత్రికి చేరుకొని నిర్వహణ తీరుతెన్నులను నిశితంగా పరిశీలించారు. ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న సదుపాయాలను, రోగులకు అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శివకుమార్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో చేపట్టాల్సిన మరమ్మత్తు పనుల గురించి క్షేత్ర పర్యటనలో ఉన్న కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో గూగుల్ మీట్ ద్వారా సంప్రదించి చర్చించారు. నిజామాబాద్ జీజీహెచ్ పనితీరుపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబీర్ అలీలు హైదరాబాద్లో ఉన్నత స్థాయి సమీక్ష జరిపిన సందర్భంగా వారి ఆదేశాల మేరకు డిఎంఈ నేతృత్వంలోని బృందం జీజీహెచ్ను సందర్శించిందని అధికారులు వెల్లడించారు. సాధారణ ప్రసవాల సంఖ్య తగ్గిపోవడం, మెడికల్ కళాశాలలకు అనుబంధంగా కొనసాగుతూ ఆయా విభాగాలకు ప్రత్యేక వైద్య నిపుణులు ఉన్నప్పటికీ పలు అత్యవసర కేసులను హైదరాబాద్లోని నిమ్స్, ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులకు పంపిస్తుండడం వంటి లోటుపాట్లను ఉన్నత స్థాయి సమీక్ష సందర్భంగా ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ డిఎంఈ ఇతర అధికారుల దృష్టికి తెచ్చారు. ఆసుపత్రిలో వైద్య సేవలను మరింతగా మెరుగుపరిచేందుకు అత్యవసరంగా మరమ్మత్తు పనులు చేపట్టాల్సిన ఆవశ్యకత ఉందని, దాని గురించి ప్రభుత్వ సలహాదారు సమీక్షలో ప్రస్తావిస్తూ ప్రత్యేక చొరవ చూపారు. వీరి ఆదేశాల మేరకు రాష్ట్ర అధికారుల బృందం గురువారం జీజీహెచ్లో వివిధ విభాగాలను సందర్శించి క్షుణ్ణంగా తనిఖీలు జరిపారు.
మరమ్మత్తు పనుల కోసం మంజూరైన నిధులు, వాటిని వెచ్చిస్తూ చేపట్టిన పనుల పురోగతి, పెండింగ్ పనుల గురించి కూడా వివరాలు సేకరించారు. ఇంకను ఆయా విభాగాల్లో ఆధునికీకరణ పనులు చేపట్టాల్సి ఉన్న వాటి గురించి, ఆసుపత్రి నిర్వహణను మరింత మెరుగుపరిచేందుకు చేపట్టాల్సిన చర్యల గురించి కలెక్టర్తో చర్చించారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మహిళలకు అన్ని రంగాల్లో 33% రిజర్వేషన్ అమలు చేయాలని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు ఉచిత పథకాల పేరుతో పేదలను మోసం చేయకుండా అర్హులైన వారికి ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. రాష్ట్ర ఐద్వా చేపట్టిన బస్సు జాథా శుక్రవారం నాడు నిజామాబాద్ నగరానికి చేరుకుంది. ఈ సందర్భంగా నాందేవాడలోని సిపిఎం కార్యాలయంలో ఐద్వా జిల్లా కమిటీ ఘన స్వాగతం పలికారు. సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మహిళలకు అన్ని రంగాల్లో 33% రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహాత్మా పూలే అంబేద్కర్ ఆశయాలు అమలు జరపడం కోసమే ఐద్వా నడుం బిగించిందని చెప్పారు. ఈ బస్సు జాథా ముఖ్య ఉద్దేశం మహిళలపై హింసను అరికడుతూ ఉద్యోగ భద్రత కల్పించాలని ఆమె కోరారు. విద్య, వైద్యం, ఉద్యోగం అందించాలని, ఉచిత పథకాలు అమలు కాకుండా అర్హులైన వారికి ఉద్యోగం ఇవ్వాలన్నారు. అర్హులైన నిరుపేదలకు రేషన్ కార్డులు, పెన్షన్లు, తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, చేతి నిండా పని కల్పించి మహిళలకు, నిరుపేదలకు ఆర్థికంగా మెరుగుపడే విధంగా ప్రభుత్వాలు పనిచేయాలని, లేదంటే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి హక్కుల కోసం ప్రత్యేక పోరాటాలు చేపడతామని ఆమె హెచ్చరించారు. ఈ బస్సు జాథాలో రాష్ట్ర అధ్యక్షురాలు అరుణ జ్యోతి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆశలత, రాష్ట్ర కమిటీ సభ్యురాలు సాయిలీలా ఉన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సుజాత, జిల్లా అధ్యక్షురాలు అనిత, జిల్లా కమిటీ సభ్యులు రజియా, మాధవి, కళావతి, స్వప్న తదితరులు పాల్గొన్నారు. వెబ్సైట్లు నిషేధించాలి. ఎందుకంటే సెల్ ఫోన్లో ఉన్నటువంటి ఫోన్ను చూసిన తర్వాత, అసలు చిత్రాలు చూసిన తర్వాత ఇవాళ తల్లెవరో పిల్లెవరో తెలియక ఇవాళ మహిళలపైన, అమ్మాయిలపైన లైంగిక దాడులు జరుగుతున్నాయి. కాబట్టి ఫోన్లో వెబ్సైట్లను నిషేధించాల్సినటువంటి అవసరం ఉందని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే మద్యం దశలవారీగా నియంత్రించాలి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం. అట్లాగే డ్రగ్స్, మాదక ద్రవ్యాలు కూడా నియంత్రించాలి. అట్లాగే దేశవ్యాప్తంగా గృహింస పెరుగుతూ ఉంది. గృహింస నిరోధక చట్టాన్ని అనేక సంవత్సరాలు పోరాటం చేసి సాధించుకుంటే ఇంకా 130% మంది మహిళలపైన గృహింస జరుగుతూ ఉంది. అట్లాగే బాల్య వివాహాలు కూడా దేశవ్యాప్తంగా బాల్య వివాహాలు జరుగుతూ ఉన్నాయి. అట్లాగే అక్రమ రవాణా కూడా, పిల్లలు మిస్సింగ్ కేసులు వాళ్ళు ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి ఈ అక్రమ రవాణాని అరికట్టడం కూడా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని డిమాండ్ చేస్తూ, రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు స్త్రీకి స్వేచ్ఛ కావాలి, స్త్రీకి సమాన హక్కులు కావాలి, స్త్రీకి ఉపాధి కావాలి, స్త్రీకి ఓటు హక్కు కావాలి, స్త్రీకి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించాలి అని ఒక పక్క హిందూ కోడ్ బిల్లు ప్రవేశపెడితే, హిందూ కోడ్ బిల్లు తిరస్కరించారు పెద్దలు, పార్లమెంట్లో ఉన్నటువంటి పెద్దలు. తిరస్కరిస్తే తన పదవికి రాజీనామా చేసినటువంటి ఏకైక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అది త్యాగం అంటే అవి అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తాము. అట్లాగే ఆర్టికల్ 21 ప్రకారము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తినటానికి తిండి కల్పించాలి. తినటానికి తిండి ఎవరు కల్పించాలి? ప్రభుత్వ బాధ్యత. ఉపాధి కల్పించాలి. అట్లాగే తాగటానికి నీళ్లు, కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి ఇల్లు, ఇవి ఆర్టికల్ 21 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆర్టికల్ 21 కూడా. నిరుపేదలకు చెందిన మూగజీవాలు విషపూరిత నీరు తాగి మృతి చెందడం బాధాకరమని దర్పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఆర్మూర్ చిన్నబాలరాజ్ అన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుంచి సహాయం అందేలా తమ వంతు కృషి చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు. దర్పల్లి మండలం హొన్నాజిపేట్ గ్రామంలో ఇటీవల విషపూరిత నీరు త్రాగి 70 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. ఈ విషయం తెలుసుకున్న మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఆర్మూర్ చిన్నబాలరాజ్ ఇతర నాయకులతో బాధిత కుటుంబాలను పరామర్శించారు. కుర్మా పెద్దరాజయ్య, కుర్మా గంపరాజయ్య కుటుంబాలకు తక్షణ సహాయంగా 22,000 నగదు అందజేశారు. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సందర్భంగా ఆర్మూర్ చిన్నబాలరాజ్ మాట్లాడుతూ విషపూరిత నీరు తాగి 70 గొర్రెలు మృతి చెందడంపై ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. నిరుపేద కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని, ఎలాంటి ఆందోళనలకు గురి కావద్దని ఆయన మనోధైర్యాన్ని నింపారు. త్వరలోనే రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి బాధిత కుటుంబాలను పరామర్శిస్తారని ఆయన తెలిపారు.
కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ వెంకన్న గారి జనార్దన్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంగిత్య నాయక్, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా, నాయకులుగా మీరు కూడా బాధిత కుటుంబాన్ని పరామర్శించి వాళ్లకు తోచినంత ఆర్థిక సహాయం చేయమని చెప్పి ఎమ్మెల్యే గారు ఆదేశించడంతో మేము ఈరోజు ఉన్నాజ్పేట గ్రామానికి రావడం జరిగింది. నిజంగా కూడా చాలా బాధాకరం. పాపం ఒక్కొక్క రైతు 35 గొర్రెలు 20 గొర్రెలు అంటే చాలా బాధాకరం. 10,000 ఒకటినా దాదాపు 3,50,000 రూపాయలు ఒక రైతుకు నష్టం అంటే రాత్రి పగలు కష్టపడి పెంచుకున్నాయి. చాలా బాధాకరం. మనం ఆ బాధను పూడ్చలేము. కానీ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే గారి సూచనల మేరకు మా వంతుగా ఆర్థిక సహాయం చేయాలని చెప్పేసి అనుకుని మా నాయకులకు, కార్యకర్తలకు తెలియజేస్తే మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను ఒక 5,000, అలాగే ఉన్నాజ్పేట్ సింగిల్ విండో చైర్మన్ జనార్దన్ రెడ్డి గారు ఒక 4,000, అలాగే సుభాష్ రెడ్డి సింగిల్ విండో డైరెక్టర్ ఒక 2,000, మా గ్రామ శాఖ అధ్యక్షుడు నారబోయిన రవి ఒక 2,000, అలాగే నారబోయిన రాజేందర్ మా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వాళ్ళు ఒక 2,000, అలాగే అంసాన్పల్లి సంతోష్ రెడ్డి అని విషయం తెలిసి మరి అన్న మనం ఆర్థిక సాయం చేద్దామని మన మండలి కాకపోయినా అంసాన్పల్లి గ్రామమైన వాళ్ళు కూడా ఒక 2,000 పంపించారు. అలాగే 1,000 చొప్పున ఒక 5 సిహెచ్ శ్రీనివాస్, మంగతా నాయక్, సుదర్శన్, జానీ, అలాగే రమేష్ సిరైపేట గ్రామ శాఖ అధ్యక్షుడు, మురళి కొటలపల్లి ఎక్స్ సర్పంచ్, ఇలా దాదాపు 22,000 మా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆర్థిక సాయం చేద్దామని ముందుకొచ్చి ఒక 15,000 ఎక్కువ గొర్రెలు చనిపోయినాయి, 35 గొర్రెలు చనిపోయినాయి చెప్పి ఒక 10,000, ఒక రైతుకు ఒక 7,000, ఒక రైతుకు 22,000 మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ఆర్థిక సహాయం చేస్తున్నాం. నిజామాబాద్ నగర శివారులోని సారంగపూర్లో భారీ చోరీ జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాళాలు ధ్వంసం చేసి బంగారు, వెండి నగలను దోచుకెళ్లారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నిజామాబాద్ నగర శివారులోని సారంగపూర్ సమీప ప్రాంతంలో గల అక్బర్ బాగ్ కాలనీలో భారీ చోరీ జరిగింది. ఈ సంఘటన శుక్రవారం ఉదయం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే మిస్బాహుల్ రెహమాన్ అనే వ్యక్తి కుటుంబ సమేతంగా హైదరాబాద్ వెళ్ళగా గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. పడక గదిలో ఉన్న బీరువాను ధ్వంసం చేసి అందులోని 13 తులాల బంగారం, 40 తులాల వెండితో పాటు నగదును ఎత్తుకెళ్లారు. ఈ చోరీ గురువారం రాత్రి జరిగి ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శుక్రవారం ఉదయం మిస్బాహుల్ రెహమాన్ కొడుకు ఇంటికి వచ్చేసరికి గేట్ తాళం వేసినట్లుగా ఉండగా తాళం పగలకొట్టి చోరీకి పాల్పడినట్టు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకొని విచారణ చేపట్టారు. పోలీసులు క్లూస్ టీం ద్వారా ఆనవాళ్లు, వేలిముద్రలు సేకరించారు. ప్రజలు నరేంద్ర మోదీ నాయకత్వాన్ని స్వాగతిస్తూ బీజేపీకి అండగా నిలుస్తున్నారని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇరువురు బీజేపీ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేయడమే ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు ఘన విజయం సాధించిన సందర్భంగా నిజామాబాద్ నగరంలోని వర్ని రోడ్లో గల ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు. ముందుగా ఎమ్మెల్సీలుగా గెలుపొందిన మల్క కొమరయ్య, అంజిరెడ్డిలకు బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ వారిని పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ కార్యకర్తల కృషిని కొనియాడారు. పార్టీ బలోపేతం కోసం ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీలుగా ఎన్నికైన అభ్యర్థులు అంజిరెడ్డి, కొమరయ్య మాట్లాడుతూ తమను గెలిపించిన ఉపాధ్యాయులకు, పట్టభద్రులకు కృతజ్ఞతలు తెలిపారు. తమ విజయానికి పాటుపడ్డ బీజేపీ కార్యకర్తలకు ఎల్లవేళలా సహకారం అందిస్తామని అన్నారు. సమిష్టి కృషితో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతామని పిలుపునిచ్చారు. ఏదైతే దేశం సురక్షితంగా ఉండాలన్నా, భద్రంగా ఉండాలన్నా, మన హిందూ ధర్మము భవిష్యత్తులో బాగుండాలన్నా, సనాతన ధర్మం పటిష్టం కావాలన్నా, ప్రతి పేదోళ్లకు సంక్షేమ పథకాలు అందాలన్నా భారతీయ జనతా పార్టీని ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. ఈరోజు 11 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పరిపాలన ప్రపంచంలో అత్యధికంగా దేశ దొంగలు, దేశాన్ని దోచుకునే వాళ్ళు ఎవరున్నారంటే ఇండియాలోనే ఉన్నారు. మన భారతదేశంలోనే ఎక్కువ దొంగలు ఉన్నారు. ఒక మోడీ గారి కోసము ఆయనను ఎదుర్కొనడానికి
ఇలా దేశంలో ఉన్న గడ్డ దొంగలందరూ ఏకమైనా కానీ మోడీ గారు ఇంటికి కూడా తీర్చలేదు మాత్రం పక్క. మోడీ గారిని ఏం చేయలేరు. ఆయన ఒక స్వరూపుడు, అమ్మవారి ఆశీర్వాదం ఉన్నందుకే ఈరోజు అనేక సంస్కరణలు అంటే మనం చూసినాం. 370 ఆర్టికల్ రద్దు, అది అవుతుందా పోతుందా? అయోధ్య రామ మందిర నిర్మాణం 500 సంవత్సరాల తర్వాత, ట్రిపుల్ తలాక్ మహిళలకు ఒక వరం. ఇప్పుడు వాగ్బోర్డు కూడా చూస్తూ ఉన్నాం. అన్నీ అవుతాయి. మీ మనసులలో ఏమేమి ఉన్నదో ఇది కావాలా అది కావాలా, అఖండ భారత్ కూడా అవుతుంది, రామరాజ్యం కూడా అవుతుంది మోడీ గారి పరిపాలన. కానీ వీటన్నిటికీ భిన్నంగా సోదరు రాకేష్ రెడ్డి గారు చెప్పినట్లు తెలంగాణలో ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. నిజామాబాద్ జిల్లా జడ్జిగా విధులు నిర్వర్తించి బదిలీపై వెళ్తున్న జిల్లా సెషన్స్ జడ్జి సునీత కుంచాలకు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఘనంగా వీడ్కోలు పలికారు. గురువారం సాయంత్రం జిల్లా కోర్టు భవన సముదాయంలోని చాంబార్లో జిల్లా జడ్జిని కలిసిన కలెక్టర్ ఆమెకు పూల బొకేను అందించి జ్ఞాపికను బహుకరించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలో చేపట్టిన సామాజిక సేవ కార్యక్రమాల గురించి ఈ సందర్భంగా కలెక్టర్ ప్రస్తావిస్తూ అభినందనలు తెలియజేశారు. సామాజిక సేవ కార్యక్రమాలకు జిల్లా యంత్రాంగం తరపున విశేష తోడ్పాటును అందించారని సెషన్స్ జడ్జి సునీత కుంచాల కలెక్టర్కు కృతజ్ఞతలు తెలిపారు. రుద్రూర్ మండల కేంద్రంలోని దేవిదాస్ రావు గోశాలలో పశు వైద్య శాఖ ఆధ్వర్యంలో ఆవులకు శుక్రవారం ఉచితంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు. ఇందులో భాగంగా 89 ఆవులకు టీకాలు వేయడం జరిగిందని పశు వైద్యాధికారి డాక్టర్ సంతోష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గోశాల ప్రతినిధులు బచ్చురాం సేట్, ఇందూర్ చంద్రశేఖర్, సతీష్, లైవ్ స్టాక్ అసిస్టెంట్ డి సాయిరాజ్, పశు వైద్య సిబ్బంది గంగారాం, గోశాల సిబ్బంది పాల్గొన్నారు. హైదరాబాద్ గాంధీ భవన్లో జరిగిన పార్లమెంటరీ నియోజకవర్గాల కాంగ్రెస్ నాయకుల సమావేశంలో పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. సందర్భంగా జిల్లా రాజకీయాలు, జిల్లాలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలు తదితర అంశాలపై చర్చించారు. ఇందల్వాయి ఎస్ఐని హెడ్ క్వార్టర్స్కు అటాచ్ చేస్తూ నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఉత్తర్వులు జారీ చేశారు. ఇందల్వాయి పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా కొనసాగుతున్న ఎస్ఐ మనోజ్ ఇటీవల ఓ వ్యక్తిపై దాడి చేసిన ఘటన తీవ్ర చర్చకు దారితీసింది. డయల్ 100కు ఫిర్యాదు చేసిన వ్యక్తిపైనే పోలీసులు దౌర్జన్యం చేశారంటూ బాధితులు ఆరోపించారు. ఈ విషయమై సిపి సాయి చైతన్య స్పందించి విచారణకు ఆదేశించారు. ఈ వ్యవహారంలో ఇందల్వాయి ఎస్ఐ మనోజ్ అత్యుత్సాహం ప్రదర్శించి దాడి చేసినట్లు స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది నివేదిక ఇచ్చారు. ఈ క్రమంలో ఎస్ఐ మనోజ్ను హెడ్ క్వార్టర్స్కు అటాచ్ చేసినట్లు తెలిసింది. కొత్త వారిని నియమించే వరకు డిచ్పల్లి ఎస్ఐ మహేష్కు తాత్కాలికంగా బాధ్యతలు అప్పగించారు. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 21 నుంచి 23 వరకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కిసాన్ మేళా నిర్వహిస్తున్నట్లు వ్యవసాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ తెలిపారు. స్థానిక గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ గ్రౌండ్లో జరిగే ఈ కిసాన్ మేళాను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభిస్తారని పేర్కొన్నారు. 3 రోజుల పాటు జరిగే ఈ కిసాన్ మేళాలో తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల రైతులు వారి ఉత్పత్తులు ప్రదర్శనలో పెట్టనున్నట్లు తెలిపారు. వ్యవసాయ అనుబంధ రంగాల ఉత్పత్తులు సైతం కిసాన్ మేళాలో ఉండనున్నట్లుగా తెలిపారు. కార్యక్రమానికి జిల్లాకు సంబంధించిన ప్రజా ప్రతినిధులు, రైతులు పెద్ద సంఖ్యలో హాజరై కిసాన్ మేళాను విజయవంతం చేయాలన్నారు. బాల్గొండ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. బాల్గొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ చొరవతో బాధితులు జంగం పెద్ద రాజన్నకు 8,000, ఎర్రం గంగారం 56,000, జెట్టి జనార్దన్ 20,000, మార భాగ్యలక్ష్మి 23,000, తోపారం హరిప్రియ 12,000, భరద్వాజ్ సతీష్ పవార్ 56,000, చెట్పల్లి పోసాని 23,000, సమయ కౌసర్ 16,000, షేక్ అమ్రిన్ బేగంకు 38,000 విలువ చేసే చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం సహాయ నిధి ద్వారా ఆపదలో ఉన్న పేదలకు అండగా ఉంటుందని అన్నారు. వివిధ అనారోగ్య సమస్యలతో ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్య సేవలు పొందుతున్న పేదలకు కాంగ్రెస్ నేత ముత్యాల సునీల్ రెడ్డి కృషితో నిధులు మంజూరు అయ్యాయని తెలిపారు. పేదలకు అండగా నిలుస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి ముత్యాల సునీల్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతు సమస్యల పరిష్కారమే లక్ష్యంగా
ఇళ్లకు తాళాలు ఉంటే చాలు దోచుకుంటున్న దొంగలు. 6వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంట్లో చొరబడి బంగారు వెండి నగలను దోచుకున్న దొంగలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి న్యూస్.